నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతోంది. టీడీపీ, జనసేన తమ తొలి జాబితా ప్రకటించాయి. రెండో జాబితా విడుదలకు చంద్రబాబు, పవన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు పార్టీల నుండి 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ తమతో కలిసి వస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నా అధికారికంగా స్పష్టత రాలేదు. దీంతో బీజేపీకి కేటాయించే స్థానాలపైన అంచనాకు రావడంతో మిగిలిన స్థానాల్లో తమ అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించారు. జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ అడుగులు వేస్తున్నారు. బీజేపీతో పొత్తు పైన ఇప్పటికే చంద్రబాబు, పవన్ ఢిల్లీలో మంతనాలు సాగించారు. బీజేపీ నుంచి సీట్ల సర్దుబాటుపైన ప్రాథమికంగా చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఎంపీ సీట్లను ఎక్కువ సంఖ్యలో కోరుతోంది. 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరుతున్నా 4 నుండి 5 స్థానాలు ఇచ్చేందుకు నిర్ణయం జరిగినట్లు సమాచారం. అదేవిధంగా 10 నుండి 12 ఎమ్మెల్యే స్థానాలు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. బీజేపీ అధికారికంగా పొత్తుపై ప్రకటన చేసిన తర్వాత 3 పార్టీలు కలిసి ఎన్నిక ప్రచారం, మేనిఫెస్టోపై నిర్ణయాలు తీసుకోనున్నాయి. బీజేపీ పొత్తు చర్చల వేళ టీడీపీ, జనసేన రెండు పార్టీలు ఎంపీ అభ్యర్థులను ప్రకటించలేదు. జనసేనకు పొత్తులో భాగంగా 24 స్థానాలు కేటాయించారు. వాటిలో 5 స్థానాలకు పవన్ తమ అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ 94 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే స్థానంపై రెండో జాబితాలో స్పష్టత ఇవ్వనున్నారు. భీమవరం నుండి పవన్ పోటీ చేస్తారని ప్రచారం సాగినా పిఠాపురం నుండి బరిలోకి దిగుతారని చెబుతున్నారు. గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ జిల్లాలో పవన్ ఎక్కువ సీట్లు కోరుకుంటున్నారు. దీంతో తొలి జాబితాలో టీడీపీ నుంచి పలువురు సీనియర్లు సీట్లు పెండింగ్లో ఉన్నాయి. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకు ఖాయమయ్యాయి. సీట్లు దక్కని సీనియర్లతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భవిష్యత్పై హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండో జాబితాలో బీసీ, మైనారిటీ వర్గాలకు సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ పొత్తు ఖాయమైతే ఆ పార్టీకి ఏ సీట్లు ఇస్తారనేది ఇప్పుడు ఈ రెండు పార్టీలో ఆసక్తికరంగా మారుతోంది. 3 పార్టీల మధ్య సమన్వయం, ఓట్ల బదిలీ జరిగేలా నిర్ణయాలు ఉండాలని భావిస్తున్నారు. వచ్చే వారంలో బీజేపీ పొత్తు తేలిన వెంటనే 3 పార్టీలు కలిసి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ మరింత ఆలస్యం చేస్తే చంద్రబాబు, పవన్ తమ రెండో జాబితా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రెండు పార్టీల ఆశావహుల్లో రెండో జాబితాపై ఆసక్తి కనిపిస్తోంది.